క్షేమాభివృద్ధిని కలుగజేయునుగాక. ఈ సంవత్సరం దేవుడు మనకిచ్చిన వాగ్దానం, నేను నిన్ను భూరాజులలో అత్యున్నతునిగా ఉంచెదను. ఆ వాగ్దానం మన సంఘాల పట్ల, కుటుంబాల పట్ల మన ప్రభు నెరవేర్చి ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నుండి, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ నుండి కృపా సమాధానాలు మనందరికి దేవుడు మెండుగా విస్తరింపచేయునుగాక. ఆమేన్. ఈరోజు ఏ డే చెప్పండి? ఈరోజు ఏ డే? ఫాదర్స్ డే. హ్యాపీ ఫాదర్స్ డే. మీ అందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీకు ఎవరికైనా నాన్నలు బ్రతికే ఉంటే, తండ్రులు బ్రతికే ఉంటే వాళ్ళని బాగా చూసుకోమని ఏర్పాటు చేసిన రోజు ఈరోజు. నాన్నలు ఎలా చూసుకోవాలి? మన నాన్నలు ఎలా చూసుకోవాలి? బాగా చూసుకోవాలి. డబ్బు ఇస్తేనే చూసుకోవటం కాదు, డబ్బు ఈగిపోయినా కూడా చూసుకోవాలి. ఆస్తులు ఇచ్చినా, మనకంటే చిన్నవాడికి పెద్దవాడికి మధ్యలో వాడికి ఎక్కువ ఇచ్చినా, అసలు నీకు ఏం ఈగిపోయినా కూడా నువ్వు దేవుడిని, నాన్నే బాగా చూసుకోవాలి. నువ్వు బాగా చూసుకున్నావంటే రేపు నీ పిల్లలు కూడా నిన్ను బాగా చూసుకుంటారు. ఈరోజు డబ్బు లేదు కాబట్టి మీ నాన్న చూడలేదు అనుకో, కొలిచిన కొలతే కొలవబడుతుంది రాబోయే రోజులు. కాబట్టి దేవుని ప్రేమ బట్టి మనం తల్లిదండ్రులను చూడాలి. ఆస్తుల్ని మనం తల్లిదండ్రులకు అప్లై చేయకూడదు. వాళ్ళు ఇకపోతే ఏడిచారు, దేవుడిస్తాడు మనకి. ఆమేనని గట్టిగా దేవుడిస్తాడు. కాబట్టి దేవుని బట్టి తల్లిని తండ్రిని సన్మానించి గౌరవించమని వాక్యం సెలవిస్తుంది. అట్లాగే భార్య కంటే ఎక్కువగా వాళ్ళని చూడకూడదు. మళ్ళా కాకబట్ట మాకు మా నాన్న ఇష్టం, మా అమ్మ ఇష్టం అనకూడదు. మళ్ళా తల్లిని తండ్రిని విడిచి భార్యని హత్తుకోమని వాక్యం చెప్పింది. అట్టని భార్య చెప్పిందని తల్లిని తండ్రిని కొట్టకూడదు. అన్నీ బ్యాలెన్స్గా చేసుకుంటూ పోవాలా, జ్ఞానయుక్తంగా బ్యాలెన్స్ చేసుకుంటూ పోవాలా. జ్ఞానం ఉండే తల్లిదండ్రులు అయితే భార్యాభర్తల మధ్యలోకి రారు. హాఫ్ మైండ్ వాళ్ళు వస్తుంటారు మధ్యలోకి. ఈ హాఫ్ మైండ్ వాళ్ళకి హాఫ్ మైండ్ మాట చెప్పి భార్య దగ్గర చెప్పి నాకు తెలిసిన ఆయన ఉన్నాడు, ఒక బ్రదర్ ఉన్నాడు. వాళ్ళమ్మ భార్య మీద చెప్పదు అతనికి. ఏందమ్మా అట్టన్నాడు? అట్టండింది ఆ పిల్ల. ఆ పిల్ల రాగానే నువ్వు గమ్ముగుండు, సైలెంట్, లోపల రాబాక నేను తలిపేస్తా. ఈసారి మాత్రం మామూలు కొట్టడని చెప్తారంట. కొట్టొద్దులే కానీ అయినా ఏందిరా అట్టనేది నిన్న అంటదంట. వాళ్ళ అమ్మ ముందు తలిపేస్తాడు, పాటలు పెడతాడు. ఇంట్లోకి పోయి బతులాడుకుని దండలు పెడతామా, ఇవి ఎందుకమ్మా ఆమె నట్టు అంటావు, ఆమె నట్టు అనవాకు, డుండంతుస్ అని భార్య చెప్పి మళ్ళీ పెట్టుకొచ్చి ఈరోజు బలి అయిపోయిందని చెప్తాడు. ఏమి అంత తుస్ అక్కడక్కడ ఇక్కడ చెప్పుకొని మొత్తం మీద లాక్కోని అవసరం బండిని. ఈ హాఫ్ మైండ్ మనిషి జ్ఞానం ఉంటే వాళ్ళిద్దరి మధ్యలోకి వెళ్ళదు. కాబట్టి తల్లిని తండ్రిని సన్మానించి గౌరవించాలి. భార్యకి స్థానం భార్య స్థానం, భార్యకి పిల్లల స్థానం, పిల్లలకి తండ్రి స్థానం, తండ్రికి తల్లి స్థానం, తల్లికి ఇవ్వగలిగిన వాడు నిజమైన క్రైస్తవుడు యేసునామములో. మనం అందరికీ న్యాయం చేయాలి. ఆమేనండి. దేవుని బిడ్డలందరికీ న్యాయం చేయాలి. ఒకరికే న్యాయం చేయకూడదు, అందరికీ న్యాయం చేయాలి. కుటుంబాన్ని కట్టుకోవాలి. అందుకే ఫాదర్స్ డే ఈరోజు. తండ్రులు ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండండి. మాకు తండ్రులు లేరు, ఎప్పుడు చచ్చిపోయారంటే నేను కూడా తండ్రినే కదా, ఆత్మీయ తండ్రిని కదా నేను. మీకు నన్ను బాగా చూసుకోండి. హల్లెలూయా. మీ మురుగులు, మీ ఉప్పు చెక్కలన్నీ నాకే తీసుకోరండి ప్రతి ఆదివారం. తండ్రి లేడు కాబట్టి తండ్రిని నాలో చూసుకోండి యేసునామములో. మొదట యేసులో చూసుకోండి, రెండోది నాలో చూసుకోండి. నన్ను బాగా చూసుకోండి. నేను బాగుంటే మీరు బాగుంటారు. నాకు ఫుల్గా పెట్టి మీకు వాక్యం బాగా చెప్తా. నాకు ఎండబెట్టారంటే మీకు వాక్యం కూడా ఉండదు లాస్ట్కి. ఆ రీతిగా దేవుని ప్రేమ చేత మీరు మీ ఆత్మీయ సేవకుని, దైవజనుని ప్రేమించుదురు గాక. తల్లు లేని వాళ్ళు ఎవరిని చూసుకోవాలా? పాస్టర్మని చూసుకోవాలి, తల్లిని చూసుకోవాలా. మంచిది బిడ్డలారా. ఇప్పుడు మనం దేవుని వాక్యంలోకి వెళ్దాం. దేవుని వాక్యంలోకి వెళ్ళి మధ్యలో పాట పాడదాం, ఇబ్బంది లేదు. మీరు వాక్యం తిండి, ఒక వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కొంచెం సౌండ్ తగ్గించుకున్నా, లేకపోతే షార్ప్ తగ్గించి రీసౌండ్ వస్తుంది. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 11వ వాక్యం. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 11వ వాక్యం. అక్కడేమో రాయబడిందంటే,
పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించెను అని రాయబడ్డది. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించెనని రాయబడింది. చదివిన ఈ వాక్యాన్ని పరిశుద్ధాత్మదేవుడు మనందరికి అర్థమగినట్లుగా బోధించి, వాక్యపు లోతులలో ప్రభు మనల్ని ప్రతిష్ఠించి, పరిశుద్ధుల స్వాస్థ్యములో దేవుడు మనల్ని భద్రపరిచి, మరణము వరకు లోకానికి వెలుగై ఉండినట్లుగా ప్రభు మనల్ని స్థిరపరచును గాక. ఆమేన్. వినండి బిడ్డలారా, మీకు అర్థమయ్యే మాటలో చెప్తా. అర్థం కాని మాటలో పెద్ద పెద్ద మాటలు ఏం చెప్పను, మీకు అర్థమయ్యే మాటలు చెప్తా, అర్థం చేసుకోండి. ఈరోజు దేవుడు మనకి పక్షిరాజును గూర్చి బోధించాలని అనుకుంటున్నాడు. ఏ రాజు? పక్షిరాజు. పక్షిరాజు అంటే పక్షులకి రాజు అని అర్థం. పక్షులకి ఒక రాజు ఉన్నాడని, రాజు ఉందని దేవుని వాక్యమే సెలవిస్తుంది. పక్షిరాజు. ఈ పక్షిరాజు ఎవరంటే గద్ద. చెప్పండి, ఏందది? గద్ద. గ్రద్ద. పక్షుల్లో రాజు అంటే ఇది. ఎందుకు పక్షుల్లో రాజు అంటే గ్రద్ద ఎగిరినంత దూరం, గ్రద్ద వెళ్ళినంత ఎత్తు ఇక ఏ పక్షి వెళ్ళదు. గద్ద అంత ఎత్తుకి వెళ్తుంది, అంత హైట్కి వెళ్తుంది. ఇక ఏ పక్షి అంత హైట్కి వెళ్ళదు. అందుకే అది పక్షుల్లో రాజు, పక్షిరాజు. ఈరోజు ఆ పక్షిరాజు గురించి దేవుడు మనకు కొన్ని మాటలు చెప్పాలని, పక్షిరాజు వలె మనం బ్రతకాలని, పక్షిరాజు వంటి నిర్ణయాలు మనం చేయాలని, పక్షిరాజులాగా మన జీవితాలు బాగు చేసుకోవాలని ప్రభు మనకి నేర్పిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బిడ్డలారా, ఇక్కడ పక్షిరాజు చేసే ఒక పని, గ్రద్ద చేసే ఒక పని ఇక్కడ రాయబడింది. ఆడేం రాస్తున్నాడంటే, దేవుడు పక్షిరాజు అంట తన గూడు రేపుతుంది. ఇప్పుడు అది పిల్లలు పెట్టద్ది. పిల్లలు పొదిగి, గుడ్లు పొదిగి పిల్లలు ఎదుగుతూ ఉంటాయి. పిల్లలకి రెక్కలు అన్నీ వచ్చేస్తాయి. అయినా కానీ ఆ గూడులో కూర్చొని తినటం అలవాటు అయిపోయి అవి ఎగరవంట. ఏవి? గద్ద పిల్లలు. అవి వయసుకు వచ్చాయి, ఎగరొచ్చు, కానీ అలవాటు అయిపోయింది వాటికి కూర్చొని తినటం, తల్లి పెట్టడం తింటా ఉంది. ఇప్పుడు తల్లి ఏం చేస్తుందంటే, వీటిని ఇలా వదిలేస్తే ఇవి ఎట్టే ఉండిపోతాయి. నా పిల్లలు ఇప్పుడు ప్రయోజనం అవ్వాలి, అవి కూడా ఎగరాలి, నాలాగా వేటాడి తెచ్చుకోవాలి ఆహారం అని అప్పటిదాకా సుఖవంతంగా ఉన్న గూడిని ముక్కుతోటి కాళ్ళతోటి రేపేస్తుందంట. అంటే అర్థమైందాక రేపడం అంటే, ఈ ముక్కుతో ఈ పొలట పడేస్తుంది, ఆ కాలుతో పీకేస్తుంది, చిందర వందర చేసేస్తుంది గూడిని. ఇప్పుడు పిల్లలు గూడులో కూర్చొని ప్రశాంతంగా ఉండలేవు. పొలాలు మొత్తం ఈసాసలు పడేస్తుంది. ఇప్పుడు అవి ఇక ఒకటే పని చేయాలి, లేస్తే ఎగిరి వెళ్ళిపోవాలి అక్కడ నుంచి. ఇక గూడులో ఉండలేవు, మొత్తం రేపేసింది పూర్తిగా. అప్పుడు ఏం చేస్తుందంటే, అవి ఏం చేయాలో అర్థం కాక కేకలు పెడుతుంటే రెక్కలు చాచి ఎగరద్దంట పైకి. గూడు మీద నుంచి రెక్కలు చాచి ఎగిరినప్పుడు కాళ్ళతో పట్టుకుంటుంది పిల్లల్ని. రెండు పిల్లలు ఉన్నాయో, 3 పిల్లలు ఉన్నాయో, ఆ 3 పిల్లలు 2 పిల్లలు కాళ్ళతో పట్టుకొని అలా గాలు లేచిపోద్ది. పోతా సౌండ్ వస్తుందన్న, ఏం చూడన్నా, పోతా అది అలా ఎగిరిపోతా ఉన్నప్పుడు కాళ్ళతో పట్టుకున్న పిల్లల్ని అలా పైకి గాలికి ఎగరేస్తుంది. ఎగిరి చాలు దాని ఆపేసుకున్నా. ఎక్కడ ఆపామమ్మా? ఎడాపాం? అది పైకి పోతా పిల్లల్ని అలా పైకి గాలిలో ఎగరేస్తుంది. ఎగిరి ఈ పిల్లలు ఆ గాలి ఎగిరినప్పుడు అది కిందకు వచ్చి రెక్కల మీద పడేస్తుంది అంటే పిల్లల్ని. రెక్కల మీద పెట్టుకుంటుంది పిల్లల్ని. రెక్కల మీద పెట్టుకొని పైకి వెళ్ళిపోద్ది. రెక్కలు ఆడిస్తూనే ఉంటుంది, పిల్లలు మాత్రం రెక్కల సందులో ఉంటాయి. అలా రెక్కల మీద మోస్తుందంట పైదాకా పిల్లల్ని. పైకి తీసుకెళ్ళిపోయి అక్కడ వదిలేస్తుంది పిల్లల్ని. ఏం చేస్తుంది తమ్ముడా? వదిలేస్తుంది గాల్లో. ఇంకా అక్కడి నుంచి ఆ పిల్లలు పడతాయి కిందకి. రే తమ్ముడా, అక్క, చెల్లి, ఒరే నాయన, ఏందిరా ఈ మనిషి, అమ్మ ఇటు వదిలేసి మనల్ని, ఒరే అవి కింద పడతా రెక్కలు విప్పి ఆడటం నేర్చుకుంటాయంట.
దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. అది ఇప్పుడు సుఖం పోయింది, గూడు పోయింది, ఎత్తేసేసి గాలి వేసేసింది అమ్మ. ఇంక ఇప్పుడు కింద పడి చచ్చిపోతారు కాబట్టి భయానికి రెక్కలు ఇప్పి ఆట స్టార్ట్ చేస్తుంది. అలా పైనుంచి ఆడతా 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 కిందకు వచ్చి ఇక పడిపోతున్న రాళ్ల మీద అనుకున్నప్పుడు మళ్ళా పట్టుకుంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. మళ్ళా పట్టుకుని మళ్ళా రెక్కల మీద మళ్ళీ పైకి. ఇలా ఒకే రోజు వాటికి ట్రైనింగ్ ఇచ్చి గంట సేపు వేసేద్దో, 2 గంటలు వేసేద్దో, అరపూట వేసేద్దో, రోజు వేసేద్దో మనకు తెలియదు. మొత్తానికి ఆ రోజు ఆ పిల్లలు ఎగిరి అమ్మతో పాటు మళ్ళా గూడు దగ్గరకు వస్తాయి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చి ఎగరడము నేర్పిస్తా తల్లి. అది గద్దలో ఉందంట ఆ లక్షణం. అలా గద్ద పిల్లల్ని రెక్కల మీద ఎలా మోసిందో ఇజ్రాయేలీని 40 సంవత్సరాలు దేవుడు అరణ్యంలో అలా మోసడం రాయబడింది అక్కడ. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆ పక్షిరాజు ఇంత గొప్ప సంగతులు దేవుడు దానికి ఇంకా ఎన్నో ఉన్నాయి మనకి మంచి విషయాలు. ఆ పక్షిరాజును పోలిన వారమై మనము కొన్ని విషయాలు దాంట్లో నేర్చుకున్నాం. ఇప్పుడు బిడ్డలారా, దేవుడు అనుకుంటే పక్షుల్లో నుంచి కూడా మన జ్ఞానం నేర్పిస్తాడు. దేవుని మహిమ కలుగును గాక. మనం నేర్చుకోవాలంటే పక్షి దాకా బాబల్లే, చీమలో కూడా కావాల్సినంత జ్ఞానం ఉంది. సోమరి చీమ ఎదుకెళ్ళి వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకొని చెప్పాడు. చీమల్లోనే జ్ఞానం ఉందక, గద్ద దాకెందుకు? ఆయన మన చుట్టూ సృష్టించిన పక్షుల్లోనే జ్ఞానం ఉంది. మొత్తానికి ఈరోజు గద్ద గురించి నేర్పించి గద్దలో ఉన్న జ్ఞానాన్ని మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. మర్యాదగా ఇన్ని 4 మాటలు తెలుసుకున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. క్రైస్తవులు గద్దలాగా ఉండాలి, గద్దను పోలి ఉండాలి, గద్ద క్యారెక్టర్ కలిగి ఉండాలి, గద్దలాగా మనల్ని మనం అలవాటు చేసుకోవాలి. తెలియకపోతే ప్రభు దగ్గర అడిగి ప్రార్థన చేసి పొందుకోవాలి. గ్రద్దను పోలిన మంచి లక్షణాలతో ప్రభు మనల్ని ఆశీర్వదించును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. పక్షిరాజు ఆ గ్రద్దలో ఉన్నటువంటి ఆ ఆధ్యాత్మిక పాఠాలు ఒక్కొక్కటి మనం తెలుసుకుందాం. ఇప్పుడు నంబర్ 1 చూడండి, పక్షిరాజులో ఉన్న మంచి విషయాలు లేదా పక్షిరాజు నుంచి మనం తెలుసుకోవాల్సిన పాఠాలు. మొదటిది యోబు గ్రంథం 39వ అధ్యాయం 27వ వచనం 28వ వచనం చూడండి ఒకసారి. యోబు గ్రంథం 39వ అధ్యాయం 27వ వచనం 28వ వచనం. పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధికెక్కున, తన గూడు ఎత్తైన చోటను కట్టుకొనునా, అది రాతి కొండ మీద నివసించును, కొండపేట మీదను ఎవరునూ ఎక్కజాలని ఎత్తు చోటను గూడు కట్టుకొనును. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. బిడ్లరా, పక్షిరాజులో ఉన్న మొట్టమొదటి క్వాలిటీ, మంచి లక్షణం ఏంటంటే పక్షిరాజు మనుషులకు దగ్గరగా జీవించదు. మనుషులు తిరిగే స్థలాల్లో గూడు కట్టుకోదు. అది ఎక్కడ గూడు కట్టుదంటే మనుషులు సమీపించలేని ఎత్తైన స్థలాల మీదకి వెళ్ళి, ఎత్తు స్థలంకి వెళ్ళి కొండ పేటు మీద, అసలు జంతువులు కాదు మనుషులు కాదు ఎవరు కూడా సమీపించలేనంత ఎత్తుకెళ్ళి అక్కడ తన గూడు కట్టుకుంటుందని బైబిల్ చెప్తుంది. బైబిల్ రాయబడింది పక్షిరాజు ఎత్తైన చోట గూడు కట్టుకుంటుంది. అక్కడికి శత్రువులు రాలేరు, అక్కడికి మనుషులు రాలేరు, శత్రువులు చేరలేని సురక్షితమైన స్థలం అది. బిడ్డరా, ఈ విషయం మనకేం నేర్పిస్తుందంటే దేవుని రక్తంలో కడగబడి, యేసు రక్తంలో కడగబడి క్రైస్తవులుగా చాలామంది అయ్యి సంఘంలో చేరి బలలో చేతులు వేస్తా దేవుని బిడ్డలుగా ముద్రించబడిన మనం కూడా ఈ భూమి మీద బ్రతికినంత కాలం మన నివాసం ఎత్తు స్థలంలో కట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన నివాసం ఎక్కడ ఉండాలి? ఎత్తు చోట, కొండ మీద కాదు, కొండ శిఖరం, పర్వత శిఖరాల మీద కట్టుకుంటుందంట గూడు. అంటే పత్రికలకు మాట చెప్తారు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి అని చెప్పాడు పౌలు గారు. అంటే దాని అర్థం పక్షిరాజు పరసంబంధమైన విషయాల గురించి ఆలోచిస్తున్నట్లుగా, లేదా దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా.
ప్రభు నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఏం చెప్పాను? ఏదో ఒకటి చెప్పేవాళ్ళు కానీ అంటారా? పక్షిరాజు నివాసం ఎత్తైన స్థలం, క్రైస్తవుల నివాసం కూడా ఎత్తైన స్థలం. అంటే డబ్బు పిచ్చకుండా, లోక సంబంధమైన సుఖాల కొరకు ఆరాటపడకుండా, వాక్య సంబంధమైన చెప్పండి మళ్ళీ పోయింది, ఇటు పోయిందో. ఎత్తైన కొండ మీద నివాసం కదా. దేవుని బిడ్డలు కూడా మనం ఏ స్థాయికి వెళ్ళిపోవాలంటే, అంటే భూ సంబంధమైన విషయాల మీద మనసు పెట్టుకోకూడదు. అర్థం ఏంటంటే ఇదే జీవితంగా బతకూడదు. డబ్బు 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 డబ్బు, బట్టలు, ఇల్లు, స్థలాలు, పొలాలు, ఉద్యోగాలు, ఇది దాటి దేవుని కొరకు బ్రతికే మనస్సులోకి రావాలి మనం. నేను నా దేవుని కోసం ఏం చేయాలి, నా ప్రభు కొరకు ఏం చేయగలుగుతాను, నేను మందిర సమీపంగా వెళ్ళాలి, దేవుని కార్యాల దగ్గరగా ఉండాలి, నా దేవుని పనులు చేసుకోవాలి, స్వాతలకు వెళ్ళాలి, దైవజనులు ఎక్కడ నిలబడితే అక్కడికి వెళ్ళాలి, నా దేవుని కోసం చేయాలి, ఏదో ఒకటి నా ప్రభు కోసం చేయాలి. మన సొంత పనుల మీద ఉండడం కాదు, దేవుని పనుల మీద ఉండే స్థాయికి వెళ్ళాలి. మన దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 12 సంవత్సరాల వయసులో యేసు ప్రభు ఏమన్నారు? యెరూషలేము మందిరంలో తల్లిదండ్రులు వచ్చినప్పుడు, మా ఎందుకు వెళ్తున్నాను, మీరు ఎందుకు వెళ్తున్నారు నన్ను? నేను నా తండ్రి పనుల మీద ఉండవాలి, మీకు తెలీదా? దేవుని పనుల మీదకి మన మనసు చాలాలి, ఆ ఎత్తుకు ఎదగాలి మనం. దేవుని పనుల మీదకి మన మైండ్ వచ్చిందనుకో, దేవుని కోసం ఏం చేద్దాం, ప్రభు కోసం ఎలా జీవించాలి, జీవితాన్ని ఎలా కట్టుకోవాలి, ఎలా పరిశుద్ధంగా బ్రతకాలి, దీన్ని జయించాలి ఎలాగా, ఆ వాక్యాలు ఏముంది ఇంకా తెలుసుకోవాలి, సేవకుడు దగ్గరగా ఉందాం, దేవుని దగ్గరగా ఉందాం, పరిశుద్ధతలో ఇంకా ఎదగాలి. ఈ ఆలోచనలు వచ్చేస్తాయి. భూ సంబంధమైన ఆలోచనలు కాకుండా ఆలోచనలు వచ్చేస్తాయి. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. కాబట్టి బిడ్డలరా, దేవుని సన్నిధిలో మనము ఎత్తు స్థలాలకి, అంటే పరసంబంధమైన వాటి గురించి ఆలోచించి ఎత్తుకి ఎదగాలి. భక్తిలో స్టార్టింగ్లో ఎవరు కూడా పరసంబంధం ఎదగరు. స్టార్టింగ్ బాప్తిసం తీసుకొని ప్రభువులోకి వచ్చినప్పుడు కిందే ఆలోచిస్తారు, నాకు ఆరోగ్యం కావాలి, నాకు ఇల్లు కావాలి, నేను ఆరోగ్యంగా దేవునితో ఎదగాలి, లేకపోతే నేను ఇల్లు కట్టుకోవాలి, ఉద్యోగం కావాలి, వాళ్ళకి పెళ్లి చేయాలి, నా జీవితం అయిపోయింది, నాకు ఇవి కావాలి. ఇదే ఉంటుంది మనసు చిన్న వయసులో స్టార్టింగ్లో. కానీ దేవుని ఎదుగుతున్న కొలది సంవత్సరం గడుస్తున్న కొలది నేను దేవుని కోసం ఏం చేయాలి, దేవుని కొరకు ఎలా బ్రతకాలి, దేవుని కొరకు ఇంకేమో చేయగలనా, నా ప్రభు కోసం నేను ఇంకా ఎలా బ్రతకాలి, ఇట్లా వచ్చేసి ఆలోచన. మనం దినాలు గడిచే కొలది పైనున్న వాటి మీదకి మన మనసు వెళ్ళిపోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే చెప్పండి హల్లెలూయా. సీనియర్లం అయిపోయే కొలది మన మనసు ఎక్కడికి వెళ్ళిపోవాలా, ఎటు వెళ్ళిపోవాలా? పరసంబంధమైన వాటి మీదకి, పై వాటి మీదకి. ఎంత ఎత్తుకి? మనుష్య సంచారం లేనంత కొండల శిఖరాల మీదకి గద్ద నివాసం కట్టుకున్నట్లుగా భూ సంబంధమైన వాటి మీద మనసు కాకుండా పరసంబంధమైన వాటి గురించి ఆలోచించేంత ఎత్తుకి మనం వెళ్ళాలని ప్రభు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. మనం దేవుని పని చేస్తే దేవుడు మన పని చేస్తాడు. కొందరికి ఈ విషయం తెలియక వాళ్ళు పనులు చేసుకుంటూ ఉంటారు. మనం దేవుని పని చేయాలా, దేవుడు మన పని చేస్తాడు. దేవుని మనం ఇరికించుకోవాలి, అది జ్ఞానం అంటే. క్రమంగా ప్రతిరోజు బైబిల్ చదువు, సచ్చినట్టు దేవుడు నీకోసం ఏదో ఒకటి చేయాలి. ఆయన నువ్వు క్రమంగా ప్రార్థన చేయి, నువ్వు చేస్తున్న ప్రయాసకాన్ని ఖచ్చితంగా నీకు ఏదో ఒకటి చేస్తారా, ఖచ్చితంగా చెయ్యాలి ఆయన. ఎందుకంటే మనం ఆయన కోసం పడుతున్నాం. నువ్వు అప్పుడప్పుడు
అవసరాన్ని బట్టి ఉపవాసం ప్రార్థన చేసుకో, నీకు చేయాలి ఖచ్చితంగా. నా బిడ్డ నా కోసం ఇంత ప్రయాసపడుతుంది కదా, నేను చేయాలి ఏదో ఒకటి అనుకుంటాడు. సువార్తలు జరుగుతున్నాయి, సభలు జరుగుతున్నాయి. 24/5 బుధవారం గురువారం సభలు మనకి ఎక్కడ? గుమ్మల దెబ్బలో. రా, కష్టపడి ఖర్చు పెట్టుకొని రా, ఛార్జీ పెట్టుకొని రా, ప్రభు కోసం కష్టపడి 2 రోజులు రా. నా బిడ్డ నా కోసం కష్టపడిన, నా బిడ్డ కోసం ఏదో ఒకటి చెయ్యాలి. దేవుణ్ణి ఇరికించుకోవాలా, దేవుణ్ణి మన వైపు తిప్పుకోవాలా. అలా చేయాలంటే మనం దేవుని కొరకు ఏం చేయాలా, ఎలా ఉండాలా, ఆయన కార్యాలు ఎలా చేయాలి, ఆయన కోసం ఎలా బ్రతకాలి, ఆయన ఎలా చేయాలి, ఇదే ఆలోచన వచ్చేస్తుంది. దినాలు గడిచే కొలది దైవ సంబంధమైన తలంపులతో నిండిపోతా ఉంటే గ్రద్ద వంటి మనస్సాక్షి అన్నమాట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చెట్టు మీద గుట్ట మీద పెట్టుకోదు, అది గూడు ఎక్కడ పెట్టుకుంటుంది? మనుష్య సంచారం లేని ఎత్తైన చోటు, మృగాలు జంతువులు దరి చేరలేని ఎత్తైన చోటుకెళ్ళి కొండ పేటుల మీద, కొండ శిఖరాల మీద గూడు కట్టుకుంటుంది. అసలు అది రాయి మీద కూర్చొని గూడు దగ్గర కూర్చుంటే సూర్యుడు లేచేటప్పుడు సూర్యోదయం చూస్తుందంట గ్రద్ద. ఎంత ఆ పర్వత శిఖరం మీదకి వెళ్ళి పైన కూర్చొని గడ్డ అది గూడు పెడితే, ఆ గూడు నిలబడితే సూర్యుడు సముద్రంలోంచి పైకి వచ్చేది కానీ, అలా ఉదయం లేచేది కానీ చూస్తుంది. దేవుడు దానికి ఇచ్చిన కృప, అది అంత ఎత్తుకెళ్ళి గూడు పెట్టుకుంటుంది పక్షిరాజు. మన ఆలోచనలు కూడా భూ సంబంధమైన స్థితిని దాటి దైవీకమైన తలంపులోకి, దైవికమైన కార్యములకి, దేవుని గురించిన కొంతమంది చూడండి, మీరు గమనించలేదో బిడ్డలారా, మీరు కొంతమంది గమనిస్తే వాళ్ళు పొత్తలు లేస్తే అది చేస్తే బాగుంటుంది అక్క దేవుడి కోసం, ఇది చేస్తే బాగుంటుంది అక్క, ఇలా జరిగితే బాగుంటుంది అక్క, ఇదైతే బాగుంటుంది అక్క, నేను ఎట్లయినా దీన్ని చేయాలక్క దేవుని కోసం, ఎట్లయినా అని ఉంటారు. వాళ్ళే మాడుతూ ఉంటారు అన్నమాట దేవుని గురించి. ఎందుకు ఇంత పిచ్చి వాళ్ళకంటే వాళ్ళకి పడిపోయింది మైండ్. వాళ్ళు పొత్తులు లేస్తే వారికంటే కూడా దేవుని గురించి ఎక్కువ ఆలోచన చేస్తుంటారు. ఆ మెట్టుకు ఎదగాలన్న కోరిక నీకుంటే దేవుడే చేయబట్టుకుని ఆ మెట్టు తీసుకోపోతాడు యేసు నామంలో. గట్టిగా చెప్పండి హల్లెలూయా. కానీ ఇంకొక మాట బిడ్డ, దేవుని కంటే మనం భూ సంబంధమైన వాటిని ఎక్కువగా ప్రేమించకూడదు. ఇల్లు డబ్బు ఉద్యోగం అని దేవుని మర్చిపోకూడదు. మనం దేవుని తర్వాతే ఏదైనా, దేవుని తర్వాతే ఎవరైనా, మొదట యేసయ్య తర్వాతే ఎవరైనా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదట యేసయ్య తర్వాతే ఎవరైనా, మొదట యేసయ్య తరువాతే ఏదైనా, మొదట యేసయ్య తరువాతే ఎవరైనా, మొదట యేసయ్య తరువాతే ఏదైనా. యేసయ్యేనా ప్రాణానికి ప్రాణము, యేసయ్యేనా చప్పట్లు. మొదట యేసయ్య ఉంది, స్తోత్రం. మొదట యేసయ్య తరువాతే ఇప్పుడు ఎక్కువ పెట్టాను ఆ పాటకి. మొదట యేసయ్య తరువాతే ఏదైనా, మొదట యేసయ్య తరువాతే భార్య అయినా, మొదట యేసయ్య తరువాతే భర్త అయినా. యేసయ్యేనా ప్రాణానికి ప్రాణము, యేసయ్యేనా జీవనాధారము. జనపలంగా యేసయ్యేనా ప్రాణానికి ప్రాణము, యేసయ్యేనా జీవనాధారము. పరిశుద్ధాత్ముడేనా మూలాధారము, పరిశుద్ధాత్ముడేనా మూలాధారము. మొదట యేసయ్య తరువాతే ఎవరైనా, మొదట యేసయ్య తరువాతే ఏదైనా, మొదట యేసయ్య తరువాతే వ్యాపారమైన, మొదట యేసయ్య తరువాతే ఉద్యోగమైన, ఏదైనా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.
సార్లు అంటున్నారు అప్పుడే అంత లేదు, ఇంకా చెప్పాలి, ఎక్కువ తగ్గించుకో జనపాలన్నా. మొదటి చెప్పండి అమ్మ, పక్షిరాజు పాఠాలలో మొదటిది ఏంది? అది దాని కట్టుకుంటుంది, ఎత్తైన స్థలంలో కట్టుకుంటుంది. నీ దగ్గర ఒక 10,000 దాచిపెట్టుకున్నామంటే ఆ 10,000 నీ చేతులకు వచ్చిన తర్వాత పొరపాటున మందిరంలో ఏదన్నా కొరత ఉన్నట్టు నీ కంటికి కనబడితే నీకేం మైండ్ చేస్తుంది తెలుసా? ఈ 10,000 ఇప్పుడు కాకపోతే ఇంకోసారి సంపాదించుకోవచ్చు, నా దేవుని సన్నిధిలో ఆయన పని జరగాలని అసలు నేను ఆపలేదు మైండ్ చేస్తుంది. అది నీకు వచ్చేది కాదు, అది దేవుడు పెడతాడు ఆ మైండ్ని. పక్షిరాజు మెంటాలిటీ ఎంత హై, ఎత్తులో ఉంటుంది, ఎత్తులో ఉంటుంది. దేవుని కొరకే తృష్ణ. పక్షిరాజు క్యారెక్టర్ ఎట్టదంటే చర్చికి వస్తూనే ఉంటారు, మామ మరదళ్ళు ఉంటారు చూడండి, చర్చికి వస్తానే నవ్వుకుంటారు, జోక్ ఏంటి దరిద్రం మాటలు, సరసాల మాటలు మాట్లాడుకుంటారు. గద్ద అట్ట సరసాల మాటలు మాట్లాడదు, అది ఎత్తులో ఉంటుంది. అసలు ఏం మాట్లాడుతుందో ఎప్పుడు మాట్లాడుకుంటారో భార్యాభర్తలు మనకు తెలియదు. వాళ్ళు మన ముందు మాట్లాడుకుంటారా? అసలు మన ముందు కనబడితే కదా ఆ మనిషి ఆడో కాపురం చేస్తున్నాడా. దేవుని బిడ్డలు డిగ్నిటీగా ఉంటారనమాట. ఎట్లా మాట్లాడాలో మాట్లాడతారు, తక్కువగా మాట్లాడతారు. పిల్లలతోనైనా పిల్లలతో మాట్లాడతారు, భార్యతో మాట్లాడతారు, పక్కన మాట్లాడతారు. దైవికమైన మనసు ఎట్లుంటుందంటే ఏంది ఇంత క్రమంగా ఉన్నారు అంటే దేవుని చూస్తే అలా అనిపించాలా. గ్రద్ద అంత పైన మొత్తం అది అఫీషియల్ చెప్పాలంటే రిచ్గా ఉంటుంది దాని ప్రవర్తన, క్యారెక్టర్ కూడా. సరసల్లాపాల మాటలు, సుడతాల మాటలు, పనిహిమల మాటలు మాట్లాడుకుంటా జోకులు వేసుకుంటా ఉంటుంది. మా అన్న ఏందో నవ్వుకున్నాడు కింద ఉంచి. ప్రభునామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. యేసయ్య మన క్యారెక్టర్ని డిజైన్ చేస్తాడు యేసు నామములో. పక్షిరాజుకి బిడ్డరా మంచి ప్రవర్తన అన్నమాట. అది అందరిలాగా మనుషుల్లోకి వచ్చి గందరగోళాలు చేస్తా, రోడ్ల మీదకి వచ్చి అరస్తా ఉండదు. అసలు గద్ద నాకు చెప్పండి, మీకు కనపడదు గద్ద? మీ ఊర్లో ఎప్పుడైనా గద్ద ఊరు కనపడుతుంటుందా? ఎప్పుడో ఒకసారి వస్తుంది, అది కూడా పైన ఎగడతా ఉంటుంది. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు కొట్టుకోబోద్దో కూడా మనకు తెలీదు. అది కంటికి అంత ఎక్కువ కనపడదు. దేవుని బిడ్డలు కూడా లోకంలో ఎక్కువ కనబడకూడదు. బైబిల్ ఏం చెప్పింది తెలుసా? అతడు తన కంఠస్వరమును వీధిలో వినబడనీయడన్నది బైబిల్లో. దేవుని బిడ్డల స్వరాలు వీధులు వినపడే ఎండపో సాయంత్రం పూట వచ్చి ఇంటి ముందు కూర్చొని అక్క సబ్బారావు అక్క ఎట్రా సబ్బమ్మా ఎట్రా, ఏంది నీకు అవసరం నీకు అవన్నీ? మన బిడ్డలు ఎంత మంచివాళ్ళు అంటే ఈ ఇంటికి పోయి ఏడమాటకు, ఆ ఇంటికి పోయి ఆడమాటకు, నా ఇంటికి పోయి ఆడమాటకు, వాళ్ళ దరిద్రం నెత్తి మీద వేసుకొని ఏడ దరిద్రం నెత్తి మీద వేసుకొని మందజాలక ఊరంతా తీసుకొస్తారు. గ్రద్దలు ఆ విధంగా ఊర్ల మీద తిరగ గుట్టుగా ఉంటాయి పైన. అది ఎప్పుడు వస్తుంది ఆహారం కోసమే వస్తుందా అని చెప్పండి. అది కిందకు వచ్చిందంటే ఆహారం కోసం వస్తుంది. వచ్చి ఆహారాన్ని కొట్టుకుని లేపుకెళ్ళి 10 పైకి అంతే. పోయి ఎక్కడ ఆగదో తెలుసా? మళ్ళీ తన గుడి దగ్గర ఆగద్ది. అది బిహేవియర్, క్యారెక్టర్ చాలా మంచిగా ఉంటుంది దానికి. అది ఎట్లా పడితే సెంటర్లో, ఇప్పుడు పడితే సెంటర్లో టీ కొట్ల దగ్గర 24 గంటల రోడ్ల మీద ఈదుల్లో రే బావా ఇవన్నీ ఉండవు గతకి. మీరు ఎడ చూస్తున్నారంటే ఏంది మా ఊరిని చెప్తున్నాడు ఉన్నట్టుగా అనుకుంటున్నారు మీరు కాదులేమ్మా, చెప్తున్నాను నేను. గ్రద్ద డిగ్నిటీ జంతువు, డిగ్నిటీ పక్షి. అది 24 గంటల కళ్ళకు కనపడదు. కొన్ని పక్షులు కొన్ని ఉంటాయి మొదనష్ట పక్షులు, ఎప్పుడు నా కళ్ళ ముందు వద్దన్నా కూడా తిరగతా ఉంటాయి. అలా నల్లమొహం చూడండి, అది వద్దు అన్నా కూడా మన ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటారు. కా ఏదన్నా కానీ అది దానికి కనపడిందంటే ఈదులో వదిలిపెట్టిపోదు. కారులు తిరగతా రోడ్ల మీద తిరుగుతుంటుంది, బైకులు పోతున్నా పక్కకు పోదు. దానికి 24 గంటల ఊళ్ళ మీద పని. ప్రభు మనల్ని కాకిలో ఉండమని చెప్పలేదు, ఎలా ఉండమని చెప్పాడనా? అట్లా మన కాకిని ఎగతాళి చేయకూడదులే. దాని క్యారెక్టర్ అది, మనం ఏం చేయలేం. మన ప్రభువులోకి వచ్చిన తర్వాత కాకి క్యారెక్టర్ పోయి గ్రద్ద క్యారెక్టర్ అవ్వాలి. మన నోరు మాట్లాడితే దైవికమైన మాట్లాడుతున్నాములో. నీతో ఎవరైనా పక్కింటి సంగతులు ఏళ్ళ సంగతులు నీకు తెలీదా? అలా ఉంది చూడు, ఆ 3వ ఇల్లు ఉందే ఆమె అలా 8వ ఇంటి ఆయనతో మాట్లాడుతున్నా, నువ్వు అది నీకు ఒక దండం తల్లే. ఈ దరిద్రం నెత్తి మీద నాకు చెప్పబాకని. ఒకవేళ నీకు తెలిస్తే గుండెల్లో పెట్టుకో జాగ్రత్తగా. రేపు మనలాంటి పడినా కూడా మాట్లాడకూడదు. వాళ్ళు బాగుండాలని కోరుకుందాం, వాళ్ళు మారి కుటుంబాలు కాపరా కట్టుకుని కోరుకుందాం. నువ్వు చెప్పాగా అదే కాల. మనం కాకిల్లా మారిపోయి ఏం చేస్తామంటే అవునంటే అదే నాకు డౌట్ వచ్చింది, ఆ మనిషి ఎప్పుడు తిరుగుతున్న రోడ్ల మీద అని నువ్వు కూడా అంటివి. ఇంకా గద్ద కాదు కదా, కాకి కంటే కాకి అయిపోయేసి గందరగోళంగా పడిపోయారు చాలా మందిలే. మన వాళ్ళు మంచి వాళ్ళు లేకుండా ఎవరు అటు రోజులు కాదు,
గ్రద్దను పోలి వీధుల్లో కనబడకుండా, వీధుల్లో మన స్వరం వినబడకుండా, వీళ్ళు దేవుని బిడ్డలు ఇలా ఉంటారా నాయన, అసలు బయట ఇంట్లో ఉండారా లేదని అర్థమే కావట్లేదు దేవుని బిడ్డలు. అలా ఉండమని ప్రభు మనకు చెప్పాడు. అది ఎత్తైన స్థలం నివాసం కట్టుకుంటుంది. దాని క్యారెక్టర్ వేరు, దాని హావభావాలు వేరు, దాని జీవితం వేరు. అసలు అది సూపర్ అంతే. అందుకే దేవుడు దాని పక్షులు రాజుగా చేశాడు. దేవుడు స్తోత్రం కలుగును గాక. నీ ప్రవర్తన ఇంత జాగ్రత్త కట్టుకున్నామంటే నిన్ను కూడా భూమి మీద నా దేవుడు రాజుగా రాణిగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. సాలేం అనలే కదా, మీరు అనలే కదా, సాలేం అనలే కదా, ఇంకా అనర్లే. ఇప్పుడు మూడో పాయింట్ ఇవ్వండి. రెండో పాయింట్ స్టార్ట్ చేసి అరగంట అయింది, ఇంక రెండో పాయింట్ అంటున్నాను ఆయన. ఇంకెప్పుడు ఆయన ఇప్పుడు చూడండి బిడ్డలారా, రెండో సంగతి, ప్రభు నామానికి మహిమ. అదే యోబు గ్రంథంలో అదే 39వ అధ్యాయంలో 29వ వచనం చూడండి. 29వ వచనం, అదే 39వ అధ్యాయం, అక్కడ 29వ వచనం కింద వచ్చిన, అక్కడ నుండి తన ఎరను వెదుకును. ఎక్కడి నుంచి? రాతి కొండ మీద కట్టుకున్న గూడు దగ్గర నుంచి చూస్తే, గూడు దగ్గర కూర్చొని గద్ద ఎరను వెతకదంట. ఎర అంటే ఆహారం. ఏంది? ఎత్తైన కొండ మీద గూడు దగ్గర కూర్చొని, గూడు దగ్గర అక్కడి నుంచి ఎర వెతకద్దంట. దాని కన్నులు దానిని దూరము నుండి కనిపెట్టును. దేవుని స్తోత్రం గాక. గద్దకి చూపు పవర్ ఎక్కువ అంట. గద్దకి చూపు పవరు ఎక్కువ. తమ్ముడు, అది ఎక్కడుంది? గూడు ఎక్కడుంది? మనుషులు సమీపించలేనంత ఎత్తైన స్థలంలో ఉంది గూడు దగ్గర కూర్చొని అది అక్కడి నుంచి ఎక్కడంట నాకు ఆహారం ఎక్కడుందని. అక్కడ నుంచి వెతికితే కింద ఎక్కడ దానికి ఆహారం ఉందో కనబడదంట. అంటే గద్దకి చూపు ఎక్కువ. ఇంకో మాట చెప్పాలంటే దూరదృష్టి ఎక్కువ. దూరంగా ఉన్నదాన్ని ఇక్కడి నుంచి గుర్తుపడేస్తుంది. ఎంత మంచి కృప చూడండి దానికి. నిజంగా మనకేమో ఆడ ఎగరుతూ నడిపిస్తుంటే కొంతమంది కొంటారు, అబ్బా అది ఆడో ఉందలే. కింద ఉన్న కోడి పిల్ల దానికి బాగా, విమానాల్లో పోయేటప్పుడు విమానాలు ప్రయాణం చేసుకోండి, కింద నుంచి ఆ కిటికీలో నుంచి మనం కింద కానీ చూస్తే లైట్లు చిన్న పుల్లు కనపడుతుంటాయి మనకి. ఇల్లులు కానీ అంత చిన్న కనపడుతుంటాయి పైనుంచి చూస్తే. అసలు మనకు అర్థం కావు ఏం జరుగుతుంది. అంత కిందకి చిన్నగా కనపడతాయి మనకి పైకి వెళ్ళిపోతే. మన కళ్ళకి ఆనందం అసలు ఏముందనేది. కానీ గద్దకి మాత్రం 2 కిలోమీటర్ల పైన ఉన్నా కూడా కోడి పిల్ల కూడా నీట్గా కనబడద్ది. దాని కంటికి దేవుడు అంత పవర్ ఇచ్చాడు. దూరదృష్టి ఎక్కువ. బిడ్డరా, పక్షిరాజులో నుంచి దేవుడు మనకు నేర్పించే రెండో పాఠం ఏంటంటే, క్రైస్తవులకి దూరదృష్టి ఉండాలి ఎక్కువ. ఏ దృష్టి ఉండాలి? దూరమున ఉన్నప్పుడే మనం గుర్తుపట్టేయాలి. ఏది చెడో ఏది మంచో గుర్తుపట్టగలిగే కృప సంపాదించుకోవాలి ప్రభు దగ్గర. బిడ్డలారా, ఏది చేయాలి, ఏది మంచిది, ఇది కరెక్టా కాదా అనేది మనకు దైవిక జ్ఞానంతో మనం దూరం ఉన్నప్పుడే జాగ్రత్త పడిపోవాలి. కొందరు ఇబ్బందులు పడుతుంటారు, ఇబ్బంది పడి కావాలని చేసుకొని. వాళ్ళని చూసినప్పుడు మనకు జ్ఞానం రావాలి. ఓహో, ఇలా చేస్తే ఇలా అయిపోద్ది, ఇలా చేస్తే ఇలా పడిపోతాం, వద్దు అని జ్ఞానంతో ఆపద ప్రమాదం దూరంగా ఉన్నప్పుడే మనం దూరం నుంచి గుర్తుపట్టేయాలి. ఆ కృప కావాలని ప్రభు దగ్గర మనం ప్రార్థన చేయాలి. బిడ్డలారా, ఎవరికి రాదు మనం ప్రార్థన చేసుకుంటే దేవుడు మనకిస్తాడు. ప్రభువా, గద్ద వంటి దూరదృష్టి కావాలి నాకు, గద్ద వంటి దూరదృష్టి నాకు ఈ ప్రభువా. ప్రమాదము అపాయము దూరం ఉన్నప్పుడే గుర్తుపట్టేయాలి నేను. ప్రభు మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈ మధ్యకాలంలో ఒక సంగతి జరిగింది. మా బంధువులకు సంబంధించిన ఒక కుటుంబస్తులు వాళ్ళ అమ్మాయిని ఈ ఎండాకాల సెలవులకి బంధువుల దగ్గర పంపించే అలవాటు ఉంది. ఇద్దరు పిల్లలు, 2 పాపలు, 1 బాబు. వాళ్ళకి ఇప్పుడు 16-15 సంవత్సరాల వయసు వచ్చింది పిల్లలకి. వీళ్ళకి ఏందో తెలియదు. పండుగలు సెలవులు ఎప్పుడెప్పుడు వస్తాయా, మా పిల్లల్ని బంధువులు పంపిద్దామా, అదొక ఆలోచన. చిన్న వయసు నుంచి అలా పంపించడం అలవాటు. వాళ్ళు వచ్చి తీసుకుపోయేవాళ్ళు. ఇప్పుడు కొంచెం వయసుకు వచ్చారు. ఇప్పుడు ఈ గద్దకి జ్ఞానం ఉండాలా పడలేదనా? వయసుకు వచ్చినప్పుడు ఆడపిల్లల్ని మనం ఒంటరిగా ఊర్లకు పంపించవచ్చా? బంధువుల దగ్గర ఎంత బంధువులైనా, ఎంత బాబాయిలైనా, ఎంత తమ్ముళ్ళైనా, ఎంత మానవాళ్ళైనా పంపించవచ్చా? మరి ఆ గ్రద్దకి జ్ఞానం ఏమైందో నాకు అర్థం కాల. బిడ్డల మొత్తం మీద 2 పాపల్ని పంపించారు. మరి ఇప్పుడు లేరు, పాప లేదు. ఆ చిలక ఈ గోరింకి వెళ్ళిపోయారు. ఏం చేస్తాం మనం ఏం చేస్తాం చెప్పండి మీరు. ఇప్పుడు గ్రద్ద జ్ఞానం ఉంటే ఏం చేయాలా హొసన్న? ఆడపిల్లని కోడి పిల్లను కాపాడుకున్నట్టుగా కాపాడుకోవాలి మనం ఆడపిల్లల్ని.
ఎందుకంటే భయంకరమైన త్రాసుపాములు జరుగుతున్నాయి బయట. దేవుడి స్తోత్రం కలుగును గాక. లోకం అసలు బాగానే లేదు, ప్రజలు బాగలేరు. ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడని పరిస్థితిలో ఉన్నాం మనం ఇప్పుడు. ఆడపిల్లల్ని తల్లిదండ్రులు కంటికి రెప్పను కాపాడుకోవాలి, కంటిని కాపాడుకోవాలి. కోడి తన పిల్లలు ఎంత జాగ్రత్త చూసుకుంటారో అలా చూసుకోవాలి. మరి ఏం జరిగిందో ఏమో, పంపించారు ఎట జరిగిందో. ఇప్పుడు ఆ బిడ్డ వాళ్ళ మీదుగా నువ్వు కానీ కేసు పెడితే నేను చచ్చిపోతానంటుందంట. నేను ఇక్కడ దూకేస్తాను, నేను బాగానే ఉన్నాను, బావతోటి బాగానే ఉన్నాను, నేను ఇక్కడ మీరు కానీ వాళ్ళ మీద కేసు పెడితే నేను చచ్చిపోతాను, ఇక్కడ నేను దూకేస్తాను, నాకు నువ్వు వద్దు, సైతాన్ దానం జరుగుతుందంట. అది నాకు ఫోన్ చేసింది. అయ్యా పాస్టర్ గారు అయిపోయింది, నేను ఎంత నమ్మి నా పిల్లలు చూశాను, ఆ పిల్లకి ఎన్ని తెచ్చిపెట్టి నా పిల్లకి అటెండ్ చేసేది. నీకు దూరదృష్టి తక్కువ, నీకు మైండ్ పని చేయాలి. నీకు ఎవరిని ఎలా చేసుకోవాలి, బిడ్డల విషయాలు ఎలా ఉండాలి, ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలి, ఈ అప్పులు తీసుకోకూడదా, ఈ అప్పులు తీసుకోకూడదు, ఎంతవరకు తీసుకోవాలి, తీసుకుంటే కట్టుకోగలుగుతాం లేదా, అప్పులు చేసి పప్పు కూడా మనకు అవసరమా, ఇవన్నీ కూడా దూరదృష్టి ఉంటేనే తప్పించుకోగలుగుతాం వీటిల్లో నుంచి. దేవుడి స్తోత్రం కలుగును గాక. మనకు తెలియకపోతే ప్రార్థన చెయ్యమని దేవుడు చెప్పాడు. మీకు జ్ఞానం అవసరమైతే దేవుని అడగండి, ఆయన ఎవరిని గద్దింపక అందరికి ధారాళంగా దయచేస్తాడని చెప్పాడు దేవుడు. కాబట్టి రెండోది పక్షిరాజుకి ఏముంది, పక్షిరాజుకి ఏందది, దూరదృష్టి ఎక్కువ. దూరాన్ని నుంచి అసలు గూడు దగ్గర నుంచి కింద ఉన్న చూసేస్తుంది అది. మీరు ఎప్పుడైనా యూట్యూబ్లో గద్ద వీడియో చూడండి తమ్ముడా, సముద్రంలో చేపలను పట్టద్దు అది. సముద్రంలో ఏం పడుతుంది, నదిలో కానీ కాలువలో ప్రవహించే నీళ్ళల్లోకి అది ఎంత ఫాస్ట్లో వస్తుందో పైనుంచి, అది ఎట్లా మునగద్దో మొత్తం కొట్టి చేపను పైకి లేపద్దు అంతే. అది ఒక్కసారి కిందకు వస్తే మిస్ కాదు. ఇంకా అది కోడిపిల్ల అయినా, అది పాము అయినా, లేకపోతే ఇంకోటైనా, అది ఏది అది ఎలుక అయినా, లేకపోతే ఏది పట్టుకుంటుందో ఆ ఎర్రను పట్టుకెళ్ళిపోద్ది పైకి అంతే. అది వచ్చేది అదే స్పీడ్తో వస్తుంది. ఆ స్పీడ్తో కొడితే అది ఎంతదని చచ్చిపోవాలి ఆ దెబ్బకి, ఆ స్పీడ్కి అలా పట్టుకెళ్ళిపోద్ది పైకి అంతే. తన గురి తప్పదన్నమాట. అక్కడి నుంచి చూసి వచ్చి ఎర్ర తీసుకెళ్ళిపోద్ది పైకి. అంత జ్ఞానము, అంత ముందు చూపు గద్దకుంది. ఈరోజు ఎవరు ముందు చూపు లేదు. పిల్లలు ఎలా కాపాడుకోవాలో తెలియదు, వంట వదిలిపెట్టకుండా జాగ్రత్త కాపాడుకోవాలి తెలియదు. అలా చేసుకొని రేపు ఇబ్బందులు పడిన తర్వాత చేతులు గాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకుంటే మనన్న ఏం ప్రయోజనం, మనన్న ఏం లేదు కదా. అది కాలక ముందే మనం జాగ్రత్త పడాలి. అందుకే ప్రభు చెప్పేది ఏంటంటే, మీరు జాగ్రత్త, గద్దల నుంచి మీరు తీసుకోవాలి దూరదృష్టి. ప్రమాదాన్ని ముందే పసిగట్టాలి. జ్ఞానం దేవుడిని అడిగి ప్రమాదాన్ని ముందే పసిగట్టాలి, ప్రమాదం తప్పించుకోవాలి. ఆ జ్ఞానం మనకు దేవుడు ఇచ్చున్నాడు, అడిగి పొందుకుందాము కాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మూడోది బిడ్డలారా, పక్షిరాజులో ఉన్న మూడో విషయం చెప్తాను చూడండి. ఈ మాట చెప్పి ఆపేస్తాలేమ్మా, ఇంక ప్రార్థన చేసుకుందాము. ఇందాక మనం చదివాం చూడండి, ఏందది మెయిన్ వాక్యం. ద్వితీయోపదేశకాండంలో పక్షిరాజు గూడు లేపేసి పిల్లల్ని తీసుకెళ్ళి పైకి ఏం చేస్తుంది, పైకి తీసుకెళ్ళిపోయి వదిలేస్తుంది అక్కడి నుంచి. అంటే ఇలా ఎన్నిసార్లు చేస్తుందో తెలియదు, మొత్తం మీద పిల్లలకి ఎగరటము నేర్పిస్తుంది. మొత్తం మీద గూడు రేపింది ఎందుకు తల్లి, తన బిడ్డలు ప్రయోజనం చేయడానికి. ముళ్ళుగా చేసేస్తుంది గూడుని. అప్పుడు దాకా మెత్తగా ఉంటుంది, దానికి ముళ్ళుని తెప్పద్ది, ముళ్ళు గుచ్చుకుంటాయి వాటికి. ఆ ముళ్ళు గుచ్చుకుంటుంటే అవి కేకలు పెడతాయి, గూడులో ఉండలేక. తల్లి కష్టమైనా కూడా మనసు రాయి చేసుకొని పిల్లలకి ముళ్ళు పెట్టద్ది. పైగా వాటిని పట్టుకు పైకి తీసుకెళ్ళి గాల్లో వదిలేస్తుంది. కిందకి వెళ్ళి రాయి తగలదు అనుకునే సంగతి మళ్ళీ పట్టుకుంటుంది, మళ్ళీ పైకి తీసుకెళ్తుంది. దెబ్బకి బుద్ధొచ్చి సోమవార్తనం వీడి మొత్తం మీద రెక్కలు విప్పి ఆడి వాటికి అవే ఎగిరి గూడు చేరేటట్టుగా నేర్పిస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అంటే పిల్లలకి శిక్షణ ఇస్తుంది, దేవుడికి స్తోత్రం కలుగును గాక. పిల్లల్ని క్రమశిక్షణలో పెంచుతుంది ఏదే, గద్ద, పక్షి రాజు. దేవుని పిల్లలు కూడా, దేవుని బిడ్డలమైన మనం కూడా మన కుటుంబాన్ని క్రమశిక్షణలో పెంచుకోవాలా. పిల్లలకి క్రమశిక్షణలో పెంచుకోవాలి. బాలుడు నడవలసిన త్రోవ వారికి ఖచ్చితంగా మనము నేర్పాలి చిన్న వయసులోనే. తర్వాత భార్యను ఎలా నడిపించుకోవాలి, భర్తతో ఎలా ఉండాలి, పిల్లలతో మనం ఎలా ప్రవర్తించాలి, ఇదంతా కూడా జ్ఞానం తమ్ముడా. గద్దకే అంత జ్ఞానం దేవుడు ఇచ్చినప్పుడు మనిషికి దేవుడు జ్ఞానం ఇస్తాడు. కొత్తగా పెళ్ళయింది, సంవత్సరం అవుతుంది,
భార్య ముద్దు అడిగింది, ఏమండి నాకు ఫోన్ కావాలని అడిగింది. భార్య మీద ప్రేమ తట్టుకోలేక ఎవరి ఫోన్ తెచ్చిచ్చాడు. అంటే ఫోన్లు తెచ్చిచ్చే వాళ్ళందరూ ఇబ్బంది చేస్తారు, మంచిది కాదు, చెడ్డ. నేను చెప్పలేదు బిడ్డలారా. మళ్ళీ మీరు ఇక్కడ ఎవరన్నా ఉంటే మళ్ళీ నా మీద తగులేసుకుంటే ఎందుకు వచ్చిన బాధ? మహిళా మండలి కింద విశాల పాస్టర్ డౌన్ అంటారు, నాకెందుకు వచ్చిన బాధ నాయన? నేను జస్ట్ చెప్తున్నా అంతే. ఏదో ప్రేమతో అడిగింది, ముద్దు అడిగేసరికి కొత్త ప్రేమలో మోజులు తెచ్చి చేసేసాడు. కొంత బాగా జరిగింది. తర్వాత ఏం జరిగిందో, ఏ ఇన్స్టాగ్రామ్ చేసిందో, ఏ ఫేస్బుక్ ఏర్పాటు చేసిందో మొత్తం మీద జరగడానికి జరిగిపోయిన తర్వాత ఆ రోజు అని ఆడుస్తున్నాడు. ఇప్పుడు ఆ కథ వినాలంటే ఏవి ఇవ్వాలో ఏవి ఇవ్వకూడదో నీ జ్ఞానము ఉండాలి నీకు. కథకి ఏవి ఇవ్వాలో ఏవి ఇవ్వకూడదో ఇచ్చినా గమనించుకుంటూ ఉండాలి. కుటుంబం ఎలా ఉంది, పిల్లలు ఎలా ఉన్నారు, పిల్లల మార్గం ఎలా ఉంది, భర్త త్రోవ ఎలా ఉంది, భార్య త్రోవ ఎలా ఉంది, ఇలా దైవికమైన జ్ఞానంతో గమనించుకుంటూ ఉండాలా. గ్రద్ద క్రమశిక్షణలో పెంచుతుంది పిల్లల్ని, దేవుడికి స్తోత్రం కలుగును గాక. పిల్లలకి ట్రైనింగ్ ఇస్తుంది, దేవుడికి స్తోత్రం కలుగును గాక. పిల్లల్ని గాల్లో ఎగిరేస్తుంది, దేవుడికి స్తోత్రం కలుగును గాక. పిల్లలకి ముళ్ళు పెట్టేస్తుంది, దేవునికి మహిమ కలుగును గాక. కేవలం అరస్తాయి పిల్లలు. వాటిల్ని క్షేమంగా ఉండనీదు. టైం వచ్చినప్పుడు సామర్థనం అంతా పోయి లైన్లోకి వచ్చేయాలి పిల్లలంతే. సేమ్ ఇలాగే మన దేవుడు కూడా ఒకసారి మనల్ని శ్రమంలోకి తీసుకెళ్ళి ముళ్ళు పెడతాడు మనకి. ఎందుకో తెలుసా? వాళ్ళు పెట్టింది మనం నేర్చుకోవాలని, మనం రెడీ అవ్వాలని, మనం రెక్కలు ఆడించి ఎగరాలని, మనకు మనంగా భూమి మీద బతకాలని, మనకు మనంగా సెట్ అవ్వాలని దేవుడు మనకు కొన్నిసార్లు దేవుని బిడ్డలకి శోధనలు, శ్రమలు, ముళ్ళు అనుమతిస్తాడు. అలా వచ్చినప్పుడు గద్ద పిల్లలాగా కేకలేసినా ఇది మన మేలు కొరకే అని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎన్ని ముళ్ళు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని వ్యాధులు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, నా దేవుడు నన్ను సెట్ చేయడానికే, నాకు నేర్పించడానికి, నన్ను ప్రయోజకుని చేయడానికే, నన్ను ఎగిరేటట్టు చేయడానికి నా దేవుడు అన్ని అనుమతిస్తున్నాడని మనం నమ్మితే శ్రమలో కూడా దేవుని కొరకు నిలబడి ఉంటాం యేసు నామములో. ఇప్పుడు చెప్పండి, గూడు రేపటం వల్ల పిల్లలకి మేలైందా? మేలైంది. ఎగరుతున్నాయి ఇప్పుడు. అవి కూడా ఇప్పుడు ప్రయోజకులు అయిపోయినాయి, దీవెనకరంగా మారిపోయినాయి. వాటంతట అవే సంపాదించుకుంటున్నాయి, అవి ఎగరుతున్నాయి, అవి ప్రయోజనకరంగా మారి. బిడ్డలారా, ఇంకో మాట చూడండి. ఎప్పుడైతే మనం వాళ్ళ ఎగరుతూ ఉంటామో ఈ తల్లిగా ఏం చేస్తుంది అంటే పిల్లల్ని టక్కని రెక్కల మీద వేసుకుంటుందంట. రెక్కల మీద అలా రెక్కల మీద వేసుకొని చివర్లు ఎగరతా అలా పైకి తీసుకెళ్ళిపోద్ది. పిల్లలు ఏడుస్తుంటే ఏ తల్లికైనా సావరా అని అనలేరు. కాస్త ఇబ్బందిగా అనిపిస్తున్నా కొంచెం ఎక్కువ ఏడ్చేటప్పుడు తట్టుకోలేక తల్లి మళ్ళీ రెక్కల మీద వేసుకుంటుంది. పిల్లల్ని రెక్కల మీద వేసుకొని పై తీసుకెళ్ళిపోద్ది. పక్షిరాజు తన పిల్లల్ని రెక్కల మీద ఎలా మోసొద్దో ఒక్కొక్కసారి మనం తట్టుకోలేనప్పుడు మన తండ్రి ఆయన కూడా మనం తన రెక్కల మీద మోస్తాడు యేసు నామములో. గట్టి చెప్పండి హల్లెలూయా. తట్టుకోలేనప్పుడు, ఓర్చుకోలేనప్పుడు, సహించలేనప్పుడు ప్రార్థన కూడా చేయాలనిపించదు. ఆ బాధకి ప్రార్థన చేయాలనిపించదు, వాక్యం చదవాలనిపించదు, మందిరం రావాలనిపించదు, నిరాశ నిస్పృహలతో నిండిపోయి ఏడుపులు అయిపోయినప్పుడు ఆయనే వచ్చి మనల్ని తన రెక్కల మీద ఎత్తుకుంటాడు. దేవుని మహిమ కలుగును గాక. పక్షిరాజు తన పిల్లల మీద శ్రద్ధ తీసుకున్నట్లుగా దేవుడు మన మీద శ్రద్ధ తీసుకుంటాడు. తల్ల మనం కూడా మన బిడ్డల మీద, మన కుటుంబం మీద శ్రద్ధ తీసుకోవాలి. దైవికమైన జ్ఞానంతో నడిపించుకుంటేనే కుటుంబం అందరి ముందు విలువగా ఉంటుంది. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఎట్ట వదిలేసామంటే కుటుంబంలో సాక్ష్యం పోయిందనుకో, ఇక దేవుడి గురించి నువ్వు బయట ఎంత చెప్పినా నీ మాట ఏననే ముందు నువ్వు పోయి నీ భార్యని మార్చుకో, ముందు నువ్వు పోయి నీ పిల్లలు మార్చుకో, నీ కూతురు చెప్పుకో, నీ కొడుకు చెప్పుకుంటారు తల్ల. అలా కాకుండా మన కుటుంబం ఒక విలువకరంగా మారాలంటే పక్షిరాజు వంటి జ్ఞానం పిల్లల్ని ఎలా ట్రైన్ చేస్తుంది చూడండి. గూడు రేపేసిందా, వాళ్ళు ఎత్తులు పైన పడి కింద పడేస్తుందా, కింద పడే ముందు మళ్ళీ ఎత్తుకుంటుందా, మళ్ళీ పైకి తీసుకెళ్ళిపోతుందా, మొత్తానికి వాళ్ళకి నడ నేర్పించేసింది, ఎగటం నేర్పించేసింది. సేమ్ మన ప్రభు కూడా అలాగే మనం అలా చేస్తాడు. బిడ్డరా, ఈ పక్షిరాజులోంచి మనం తెలుసుకున్న మూడో పాఠం ఏంటంటే మనము కూడా మన కుటుంబాన్ని ట్రైన్ చేసుకోవాలి, జ్ఞానయుక్తంగా మలుచుకోవాలి, జ్ఞానంగా నడిపించుకోవాలి. భర్త కుటుంబంలో ఉండి నడిపించుకోవాలి, భార్య స్థానంలో ఉండి కుటుంబం నడిపించుకోవాలి. పిల్లల్ని గమనించుకుంటూ ఉండాలి. సమాజం యొక్క చెడు ప్రభావం బిడ్డల మీద పడకుండా ప్రార్థనలో వాళ్ళ ముందు మన ప్రవర్తనలో కాపాడుకుంటూ వెళ్ళాలి. కొంచెం తడబాట్లు వచ్చినా మన బిడ్డలు మళ్ళా ప్రభు జ్ఞాపకం చేసుకొని స్థిరపరుస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీతిమంతుని పిల్లలు విడవబడటం నేను చూడలేదని దావీదు గారు చెప్పారు. మనం దేవుని కోసం నిలబడితే మన బిడ్డలు లోకంలోకి వెళ్ళినా మరలా తిరిగి వచ్చి దేవుడు నిలబడతారు యేసు నామములో. మన పిల్లలు విడవబడరు, మన పిల్లలు భిక్షమెత్తరు, మన పిల్లలు దరిద్రులు ఎవరు, మన కుటుంబాలు ఖచ్చితంగా దీవించబడతాయి. పక్షిరాజు వలె ట్రీట్మెంట్ ఇవ్వాలి,
క్రమశిక్షణలో పెంచాలి, జాగ్రత్త చేసుకోవాలి. అర్థమైందంటే ఇక్కడ హల్లెలూయా చెప్పండి అమ్మ ఒకసారి. గడి చెప్పి హల్లెలూయా. ఎన్నైనా మొత్తం మనకి 3. ఇంకా లాస్ట్ మాట చెప్తున్నాను. లాస్ట్ మాట, పక్షిరాజు ఆ గద్దకి వయసు ముదిరిపోద్ది, ముసలిదైపోద్ది. బాగానండి, గద్ద ఏమైపోద్ది? ముసలిదైపోద్ది. ముసలిదైపోయింది మనకెట తెలుస్తుంది అంటే రెక్కలు పొడుగ్గా పెరిగిపోతాయి, ఏకలు భారంగా పెరిగిపోతాయి, ముక్కు పొడుగ్గా పెరిగిపోద్ది, కాలిగోళ్ళు పొడుగ్గా పెరిగిపోతాయి. ఇక అది లేచి ఎగరడానికి కూడా శక్తి ఉండదు, ఎందుకంటే దాని వయసు పెరిగిపోయింది. అయితే బైబిల్లో ఒక మంచి మాట ఉంది, పక్షిరాజు యవ్వనము కొత్తదగునట్లు అని రాయబడింది బైబిల్లో. పక్షిరాజు యవ్వనము కొత్తదగునట్లు. పెట్టారా? అదేం చేస్తుంది తెలుసా? ఇక దానికి అర్థమైపోద్ది, ఇక నేను కదలలేకపోతున్నానని. అప్పుడు అది అత్యంత కష్టంగా ఎగిరి తన గూడు దగ్గరికి వెళ్ళిపోద్ది. గూడు దగ్గరికి వెళ్ళి ఒక పెద్ద బండరాయి దగ్గరికి వెళ్తుందంట. పెద్ద బండరాయి దగ్గరికి వెళ్ళి ముక్కుని ఆ రాయి కొట్టడం స్టార్ట్ చేస్తుంది. ముక్కుని బలవంతంగా రాయి కొట్టద్ది. ఆ పిరిగిపోయిన పొడుగైన ముక్కు ఇరిగిపోయేదాకా రాసద్ది బండకి. బిడ్డరా, అది ఆ పొడుగు ముక్కంతా రాలిపోయి ఎక్కడ ముక్కులోకి వెళ్ళిపోద్ది, ఇంకా దానికి ముక్కు ఉండదు. అలా కొట్టేటప్పుడు దానికి బాధ ఉంటుందా? బాధ ఉండదా? బిడ్డ వస్తుందా? రాదా? వచ్చిన ఆపదంట, కొడతాను రాయికి. ముక్కు అయిపోయిందా? ఇప్పుడు చూడండి, ముక్కు అవ్వకముందే దానికి ఈకలు పెరిగిపోయింది, బలవంగా ఈకలు పెరిగిపోయినాయి కదా. తన ముక్కుతోటి ఒక్కొక్క ఈకను లాగేస్తుందంట తమ్ముడా. ఏం చేస్తుంది? తన ముసలి ఈకల్ని పట్టుకొని పెరికేస్తుంది. అలా పెరిగినప్పుడు చివుకు రక్త చుక్కలో, ఇప్పుడు మనం ఇందుకు పెరిగామనుకోండి, మనకు కూడా అసలు భయంకర బాగా, ఆ బాగా పెరిగిపోయిన భయంకరమైన ఆ ముసలి ఈకల్ని ముక్కుతోటి పెరిగి అవతల పడేస్తుంది. బిడ్డరా, ఒక మాట చెప్పాలంటే, రెక్కలు ఉంటాయి కానీ రెక్కల మీద ఈకలు ఉండవు, మొత్తం పెరికేస్తుంది. ఏ ఒక్క ఈక కూడా ఉండదు. ఈ రెక్కలకున్న ఈకలన్నీ పెరికేస్తుంది. ఇప్పుడు ఎగిరిందంటే ఎగరలేదు ఇంకా, ఎందుకంటే ఈకలు లేవు. ఇంచుమించుగా 15 రోజుల పాటు అది గూడులోనే అలా ఉండిపోద్ది. ఆ 15 రోజులు నొప్పులు, మంటలు, రక్తం పోతున్న కదలకుండా అలా ఉండిపోద్ది. ఈకలన్నీ పెరికేసుకుందా? నెంబర్ 2, ముక్కు రాయేస్తుంది, మొత్తం ముక్కు అంతా ఇరిగిపోద్ది దానికి. అక్కడ బాధ, ఈకల బాధ. లాస్ట్ కాలుగోళ్ళు కూడా బండకేసి ఏం చేస్తుంది? గీకేస్తుంది. మొత్తం కాలిగోళ్ళు కూడా ఇరిగిపోతాయి, అక్కడ రక్తం వస్తుంది. మొత్తాన్ని చెప్పాలంటే ఫస్ట్ పుట్టినప్పుడు ఏవైతే రెక్క లేకుండా ఉంటుందో అలా మారిపోద్ది. ఆ తర్వాత రోజు జరుగుతూ ఉండగా కొత్త ఈకలు పుట్టడం ప్రారంభిస్తాయి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అంటే చెప్పండి హల్లెలూయా. 1-2 నెలలు గడిచేసరికి, బిడ్డరా 2 నెలలు కాదులే, 1 నెల రోజులకే కొత్త ఈకలు మొలుస్తాయంట. కొత్త ముక్కు వస్తుంది, కొత్త గోళ్ళు మళ్ళీ వస్తాయి. అప్పుడు దాని పోరాటం తెలుసా? పోగొట్టుకున్న యవ్వనం మళ్ళా వస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. యవ్వన కాలంలో అది ఎట్లా ఎగిరిందో ఇప్పుడు కొత్త ఈకలతో మళ్ళీ అంతకంటే స్పీడ్ ఎగరదంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మళ్ళా 15 సంవత్సరాలు ఎగరద్దంట అట్లాగా. పక్షిరాజు యవ్వనం కొత్తదవుతూ ఉంటుంది, అది కొత్త చేసుకుంటూ ఉంటుంది. ఆ కొత్తది అవ్వాలంటే అది అన్ని కష్టాలు పడాలి, అంత బాధలు పడాలి. మన దేవుడు మనకు చెప్పేది ఏంటంటే, బిడ్డలారా, ఇప్పుడు దీన్ని మనం ఎలా తీసుకోవాలి? మనలో పాప స్వభావం చేస్తూ ఉంది, మనలో కొన్ని అవాంఛనీయమైన కోరికలు, ఆలోచనలు వస్తూ ఉన్నప్పుడు మనం ప్రభుత్వం కూర్చొని, ప్రభువా, పక్షిరాజు తనంతట తాను ఎలా తీసేసుకుంటుందో అలా నేను తీసుకోలేను. ఇది నన్ను నా సాక్ష్యం దెబ్బతీసేటట్టుందయ్యా, నా బ్రతుకు దెబ్బతినేటట్టుందయ్యా. అయ్యా లేవనెత్తయ్యా, అయ్యా నన్ను పడనీయదయ్యా, అయ్యా నా ద్వారా నీకు అవమానం రాకూడదయ్యా, ఈ చేదని వీరు తొలగించయ్యా, నీ పరిస్థితిని తొలగించయ్యా అని ఏడుస్తూ ప్రభు పాదాలు పట్టుకొని కన్నీళ్లతో అడుగుతూ ఉంటే, పక్షిరాజు యవ్వనం మళ్ళీ కొత్తపో దేవుడు మన జీవితాన్ని, మన సాక్ష్యాన్ని మళ్ళీ నూతనపరిచి మనలో కూడా మహిమకరంగా వాడుకోవడం ప్రారంభిస్తారు. గట్టి చెప్పండి హల్లెలూయా. పాత ఏకలు, పాత ముక్కు, పాత గోళ్ళు పోయినట్టుగా పాత స్వభావాన్ని దేవుడు కడుక్కోవడానికి మనం కూడా ప్రభు దగ్గర పోరాడాలి. ఆ విధంగా మనం అహోరాత్రులు ప్రభుత్వం కష్టపడాలి, ఏడవాలి, ప్రభు సహాయం అడగాలి. తిరిగి మరలా కూడా మనం కూడా నూతన పరచబడతాం. అసలు దాని గురించి చదువుతుంటే నాకు ఎంత ఆశ్చర్యం అంటే, ఇది గ్రద్దగా తప్ప ఇంకో పక్షికి ఈ సిస్టం లేదు. ముసలిది అయిపోయిన తర్వాత మళ్ళా అది 15 సంవత్సరాలు ఆయుష్ కలిగి బతకద్దంటే చూసుకోండి దేవుడు ఎట్లా చేసి సెట్ చేశాడు. దానికి మళ్ళా వేట స్టార్ట్ చేస్తుంది మొత్తం మళ్ళీ కొత్తగా. బిడ్డలారా, దానికి ఆయుష్కాలం కూడా ఎక్కువ.
బైబిల్ ఏముందంటే యెషయా గ్రంథం 40:31 ఏముంటుంది తెలుసా? యెషయా గ్రంథం 40:31 ఏముంటుందంటే, యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాచి ఎగురుదురు, వారు అలవరు అలసిపోరు ఉంటుంది. అక్కడ పక్షిరాజు ఒకసారి రెక్కలు చాచి ఎగిరి దానికి అలుపు ఉండదు పూర్తిగా. నూతన బలం పొందుకుంటుంది. యవ్వనం కొత్తదైపోయినప్పుడు నూతన బలం చేస్తుంది. మళ్ళీ కొన్ని సంవత్సరాల పాటు ఆ బలంతో పనిచేస్తుంది. అలాగే మనకు కూడా దేవుడు నూతన బలం ఇచ్చి నడిపించుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అంటే ఓడిపోయాము, పడిపోయాము, అలసిపోయాము, కన్నీళ్ళు విడుస్తున్నాము, అప్పులైపోయాము, బాధల్లో పడిపోయాము, ఇక నా జీవితం వ్యర్థం అయిపోయింది, నా బ్రతుకు ఇంకేం లేదు, వేస్ట్ అని అనుకుంటున్నావు కదా బిడ్డ. నువ్వు ప్రభు దగ్గర కూర్చొని ప్రభు దగ్గర ప్రార్థన చేసి కన్నీళ్ళు విడిచి ప్రభు సహాయం అడిగితే ఆయనే నీకు మొత్తం రిపేర్ చేసి మళ్ళీ నీకు నూతన బలం ఇచ్చి నడిపించుకుంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అడిగితే చాలు, దేవుణ్ణి జస్ట్ అడిగితే చాలు, ఆయనే మళ్ళీ నూతన బలం ఇచ్చి మన బ్రతుకు రెన్యూ చేసి పోగొట్టుకున్నవన్నిట్లు మాకు ఇచ్చి మన సాక్ష్యాన్ని బాగు చేసి మన బ్రతుకును శుద్ధి చేసి ఆయనకు మహిమకరంగా వాడుకుంటాడు. మరి పక్షిరాజు ఎలాగైతే మళ్ళీ నూతన బలం బతుకుతుందో మనకు కూడా అన్నిటిని పోగొట్టుకున్న అన్నింటినీ మరలా మన ప్రభు మనకిచ్చి ఈ భూలోకంలో ఆశీర్వాదం నడిపించుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. లాస్ట్ మాట ఏంటంటే, ఇది మరి ఆశ్చర్యం నాకు. నేను చదివినప్పుడు పక్షిరాజుకి ఒకే జీవిత భాగస్వామి ఉంటుందంట. చెప్పండి, పక్షిరాజుకి ఒకే జీవిత భాగస్వామి అంటే అర్థమైంది, ఒకే భార్య. భలే ఆశ్చర్యం. అసలు రాజులకు ఒక భార్య ఉంటారు ఏడన్నా? రాజులు ఎంతమంది చేసుకుని ఊరొద్దు అంటారు చెప్పండి. వస్తున్నాడు చూస్తాం సయ్య. పక్షిరాజుకి ఒకే భార్య అంట, ఒకే జీవిత భాగస్వామి. ఒకవేళ మధ్యలో కానీ చనిపోతే ఇంకా మగదైనా ఆడపక్షి అయినా మగపక్షి అయినా ఆ జీవితం బతికేస్తుందంట. అదేందో చూడండి. అలా ఉండమని మన ప్రభు చెప్పలేదు. భర్త చనిపోతే వివాహం చేసుకోవచ్చు అని దేవుడు చెప్పాడు. భర్త చనిపోతే ఖాళీగా ఉండకుండా, సాక్షిని దెబ్బతినకుండా వేరే మ్యారేజ్ దేవుడు చెప్పాడు. కానీ మన మనసు పవిత్రత కొరకు ఆశపడాలని పాయింట్ చెప్తున్నాడు దేవుడు. అది గ్రద్ద ఒకే పక్షితో వివాహం చేసుకుంటుంది, జత కడుతుంది, అది తన జీవితం దాంతో కొనసాగిస్తుంది. మంచి సుగుణం కదా నిజంగా. ప్రభువా, గదిలో ఉన్న ఆ మంచి సుగుణం నాకు కూడా కావాలి. ఇప్పుడు దాకా మంచి సాక్ష్యం ఇచ్చావు, మరణం దాకా ఇదే సాక్ష్యం ఉండాలి తండ్రి. నాకు కృపని అయ్యా, నేను తొట్టు పడకుండా పడిపోకుండా నాకు సహాయం చేయయ్యా అని మనం అడగాలి. అసలు ఆశ్చర్యం, ఈ గ్రద్దలో ఇన్ని మంచి తత్వాలు ప్రభు పెట్టాడే. అందుకే అది పక్షులు రాజు అయ్యింది. మనం కూడా ఇటువంటి గుణాలు కలిగి బ్రతకడానికి ఇష్టపడి ప్రభు సహాయం అడిగితే భూమి మీద మనం కూడా రాజులు అవుతాం యేసు నామంలో. గట్టిగా చెప్పండి హల్లెలూయా. పడిపోకుండా ప్రభు సహాయం అడగాలి. ఒకవేళ పడిపోయినా బిడ్డలారా, బురదలో పడిపోయినా, పాపంలో పడిపోయినా, నన్ను లేపు ప్రభు అని ఏడిస్తే ఆయనే లేపుతాడు. మనకి ఒకటే మాట గుర్తుపెట్టుకోండమ్మా, ఇప్పుడు గద్దలో ఉన్నవన్నీ మనలో లేవనుకోండి, మీరేం టెన్షన్ పడద్దు. ప్రభు నన్ను గద్దలాగా చేయని ఏడు చాలు, నన్ను గద్దలాగా చేయి. ఆ గ్రద్ద జీవిత పాఠాలు నాకు కావాలి ప్రభు, ఏడు చాలు. ఆయనే నీకు నేర్పిస్తాడు, ఆయనే నీకు క్షమిస్తాడు, ఆయనే లేవనెత్తాడు, ఆయనే వాడుకుంటాడు. దేవుడు మన జీవితాన్ని సరిచేసి శుద్ధి చేస్తాడు యేసు నామములో. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆయన మనల్ని ప్రేమించే దేవుడు, ఆమేనండి. ఆయన మనల్ని కనికరించే దేవుడు, కరుణించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, వృద్ధి చేసే దేవుడు, పక్షి రాజు వలె నిన్ను ఎగిరించే దేవుడు. ఆ కృపలో మనల్ని ప్రభు స్థిరపరిచి మధ్యలో చేయను గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.